బలంగా విశ్వసిస్తున్నారు. మల్లా యాదవ్ గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి, మాజీ ఎమ్మెల్యే. మల్లా యాదవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్, ఈ రోజు మనం ఇంతకు ముందు ఇంట్రోలో కూడా చెప్పుకున్నాం, రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. ఇక్కడ ప్రధానంగా రకరకాల ఫ్యాక్టర్స్ తో పాటు గెలుపోటములకి లేదా ఎలక్షన్ కి గేమ్ చేంజర్ గా సినీ ఫీల్డ్ కూడా ఉంది. ఎందుకంటే 30,000 ఓట్లు, 25,000 నుంచి 30,000 ఓట్లు ముఖ్యంగా సినీ ఫీల్డ్ కు సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ సినిమా హీరోలు గాని, బడా బడా ప్రొడ్యూసర్స్ గాని అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఆ నేపథ్యంలో సినిమా ఓటు ఎటు, ఎందుకంటే సినిమా ఓటు గెలుపోటముల్ని నిర్దేశిస్తుంది కాబట్టి. ఏంటి మీకు పడుతుంది అనుకుంటున్నారా మల్లా యాదవ్ గారు? సినిమా ఓటు మాకే అనేది న్యూమాన్ గారు అంటున్నారు, మీరేమంటారు? ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారండి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఆశలతోని మార్పు కోసం తీసుకొస్తే జరుగుతున్నది ఏంటి అనేది గత 2 సంవత్సరాలుగా స్వానుభవాల్ని ఒక్కటిగా నెమరేసుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజానికం. అది సినిమా రంగమే గాని, రియల్ ఎస్టేట్ రంగమే గాని, పారిశ్రామిక రంగమే గాని, వాణిజ్య రంగమే గాని, శ్రామిక రంగమే గాని, పేదరికమే గాని, ఏ వర్గ ప్రజలు కూడా ఆ రోజు ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలకి ఇచ్చిన గ్యారంటీలకి నమ్మి మోసపోయి వేసిన ప్రజలకి ఈ రోజు మొండిచే చూపించారని చెప్పేసి చర్చించుకుంటున్నారు. ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు, సంతృప్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో లేరు. కాబట్టి రేపు జరగనున్న ఎన్నికలలో తప్పకుండా ఒక సమాధానంగా ఈ ప్రభుత్వానికి మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని కదిలించే విధంగా ఒక చెంపపెట్టు సమాధానం ఇవ్వాలనే ఆలోచనతోని యావత్ ప్రజానికం ఆలోచిస్తున్న తరుణంలో అనుకోకుండా యాదృచ్ఛికంగా అకస్మాత్తు మరణం వల్ల ఈ జూబ్లీ హిల్స్ ఎన్నిక వచ్చింది. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలలో తప్పకుండా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ లో స్థిరపడ్డోళ్ళు. అఫ్ కోర్స్ వాళ్ళు పుట్టి పెరిగిన వాళ్ళు చాలా తక్కువ మంది, తక్కువ. వివిధ వృత్తి రీత్యనో, ఉపాధి రీత్యనో, కూలి కోసమో, బతుకుదెరువు కోసమో వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డోళ్ళు ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో స్థిరపడి అక్కడ ఆ వార్డులలో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు ఓటర్లు. తప్పకుండా గ్రామాలలో ఏం జరుగుతుందని అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబాలకి రైతు వారికి ఏం జరుగుతుందని అనేది చూస్తున్నారు. ఉపాధి కార్మికులుగా ఉన్న వాళ్ళకి గతంలో ఏం జరిగింది, ఈ రోజు ఏం జరిగింది అనేది బేరీ చేసుకుంటున్నారు. గత 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం చేసిన పథకాలు ఏంటి, అమలైన పథకాలు ఏంటి, ఈ రోజు ఇస్తా అన్న హామీలకు మోసపోయి ఓట్లేసిన ప్రజలకి అమలు చేస్తున్న పథకాలు ఈ కాంగ్రెస్ సర్కార్ ఏంటి అని అనేది ఒకసారి బేరీ చేసుకున్నప్పుడు 100% ఏ పథకం కూడా అమలు కాలేదు, మాకు ఆ లబ్ధి జరగలేదు అని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలే ఈ రోజు చెప్పుకుంటున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏ రంగమైనా, అది సినిమా రంగం కానివ్వండి, ఆడ ఉన్న వాణిజ్య రంగం కానివ్వండి, శ్రామిక రంగం కానివ్వండి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ పేరుకే గాని దాదాపుగా ఎక్కువ స్లమ్స్ ఉన్నాయి అక్కడ. షేక్పేట్ లో కానివ్వండి, మీకు బోరబండ కానివ్వండి, మోతీనగర్ కానివ్వండి, ఇతరత్ర ఆల్ ఆ ఏరియా దాదాపుగా 3,98,000 పాపులేటెడ్ ఓటర్స్ ఉన్న ఆ కాన్స్టిట్యున్సీలో దాదాపుగా మెజారిటీగా 70% స్లమ్సే ఉన్నాయి. కానీ వాళ్ళందరూ కూడా ఈ రోజు మీకు ఎగ్జాంపుల్ చెప్తా, మంచినీటి కొరత ఈ రోజు ట్యాంకర్లు ఉపడతా ఉన్నాయి. 10 సంవత్సరాల వరకు కనీసం హైదరాబాద్ లో ట్యాంకర్లతో అవసరం పడలేదు. ఈ రోజు ఏ సమ్మర్ వచ్చినా, సమ్మర్ లేకపోయినా కానీ ట్యాంకర్లు తెచ్చుకొని ట్యాంకర్లతో నీళ్లు నింపుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఈ బోరబండ ఏరియాలో కానివ్వండి, ఇతరాత్ర ఏరియాలలో కానివ్వండి, ఆ ఎర్రగడ్డలో కానివ్వండి, ఏ ఏరియాలో చూసినా కానీ ఒక రోజు వస్తే 2వ రోజు నీళ్లు రావు. నీళ్లు వచ్చినప్పుడు 1-2 గంటలు వస్తే ఎక్కడికక్కడ జగ్గులు మగ్గులు పట్టుకొని డ్రమ్ములలో నీళ్లు నింపుకొని పొదుపుగా వాడుకునే పరిస్థితి వచ్చేసింది. ఈ రోజు వాటర్ బిల్లులకు కూడా, వాటర్ వాడుకుంటున్న దానికి కూడా బిల్లులు వేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ నియోజకవర్గంలో కూడా బిల్లుల పంపిణీ జరిపోయింది. మొన్నటి వరకు ఉచితంగా సరఫరా చేసిన మంచినీళ్లకు కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు వేస్తా ఉన్నారు. 200 యూనిట్ల వరకు మామూలుగా ఉచిత విద్యుత్ అని అన్నారు. ఈ రోజు బిల్లులు చెల్లిస్తూనే ఉన్నారు, బిల్లులు వస్తూనే ఉన్నాయి, ఎవరికి మాఫీ అయిన దాఖలాలు లేవు. గ్యాస్ అన్నారు, అక్కడ ఆశపడ్డారు. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు కూలీనాలు చేస్తే రెక్కాడితో కానీ డొక్కాడని సామాన్యులు గ్యాస్ వల్ల మాకు ఇంతో అంత ప్రయోజనం అవుతుంది అనుకున్నారు. 2 బండలు వేసుకుంటే 2 బండలలో మాకు ఇంతో అంత 2,000 మిగిలితే ఇంటి కిరాయికో దేనికో పనికొస్తాయి అనుకున్నారు. ఆ సామాన్యులకు ఇంతవరకు ఆ గ్యాస్ పొదుపు లేదు. అదే రకంగా పెన్షన్లు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వృద్ధులు 2,000 నుంచి 4,000 చేస్తా అన్నారు. ఈ పథకాలు ఏవి అమలు చేయలేని ఒక అసమర్థ ప్రభుత్వానికి ఈ రోజు చెంపపెట్టు సమాధానం చెప్పాలనే ఆలోచనతో జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా 100% అఖండమైన మెజారిటీతోని తీర్పు ఇవ్వబోతా ఉన్నారు బీఆర్ఎస్ కి. ఒక్క నిమిషం, హేమా గారు ఉన్నారు, సినీ యాక్టర్.